హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి మా లక్ష్మి చూసారా? మా లక్ష్మికి వచ్చేసి ఈరోజు తీసిన వీడియో ఇది. మా లక్ష్మి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి వెదర్ మారింది, వర్షాకాలం వచ్చింది కదా. ఈ వర్షాకాలంలో మన ఇంటి చుట్టుపక్కల కానీ లేదంటే ఫార్మ్స్ దగ్గర కానీ పచ్చగడ్డి మొక్కలు అవి పెరుగుతాయి కదా, అవి వచ్చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే విష జంతువులు అవి తిరుగుతాయి. అందుకనేసి ఇక్కడ వచ్చేసి మేము మా ఫామ్ దగ్గర అయితే చుట్టూ అంతా క్లీన్ చేసుకున్నాము. ఆవుల షెడ్ చుట్టూ అయితే గడ్డి మొక్కలు అవేం లేవు. ఈ షెడ్ల చుట్టూ అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి ఆవుల దగ్గరికి అయితే అంత వేగంగా రావు, కానీ కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళ దగ్గరికి అయితే ఆ స్మెల్కి వస్తాయి అన్నమాట పాములు అవి. అందుకు క్లీన్గా పెట్టుకోవాలి. మనం క్లీన్ చేయాలి, కానీ వాటికైతే తెలియదు కదా, ఆవులకి వాటికి ఇలాగా వాటి దగ్గరికి వెళ్ళకూడదు చేయకూడదు అని చెప్పేసి మేమైతే ఇవన్నీ కొట్టుకున్నాక మందు స్ప్రే చేయాలనుకున్నాము. కానీ కోళ్ళు అయితే మొత్తము పచ్చగడ్డి గరికి అవన్నీ తింటాయి. అందుకనేసి కోళ్ళు విడిచిపెట్టకుండానైతే ఉండలేము కదా పొద్దంతా. అందుకనేసి అయితే మేము స్ప్రే చేయలేదు ఏ మందులు కూడా. మామూలుగా ఇలాగా ఇచ్చేసేసుకొని గడ్డి దగ్గర అయితే ఆవులకి కట్టుకుంటున్నాము బయటన తాళ్ళతోనే. కోళ్ళు కూడా విడిచిపెట్టుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అవి తినేటప్పుడు. ఆవులు కూడా చేయి జారి వెళ్ళిపోయినప్పుడు అయితే ఆ గడ్డి తింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మొన్ననే ఆ కావు అలా చనిపోయింది కనుక మేము అసలు స్పేర్ చేయట్లేదు. నార్మల్గా గడ్డి దగ్గర ఆవులు కడుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఎక్కడైనా మొక్కలు పెరిగితే క్లీన్ చేసుకుంటున్నాము. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఉన్నాయో నాకు కూడా తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.